ఇక అనర్హత పిటిషన్ల విషయంలో ఎమ్మెల్యేలు దానం కడియంలకు ఊరట లభించింది. దానం కడియంలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ వేసినటువంటి పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. దానం కడియం వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న స్పీకర్ వారిద్దరిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. తాము బీఆర్ఎస్లోనే ఉన్నట్టుగా దానం కడియం విచారణలో తేలినట్టుగా స్పీకర్ తెలియజేశారు. దీంతో వీరిద్దరికీ కూడా అనర్హత గండం తప్పింది. అయితే రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. స్పీకర్ తీర్పుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎదుట ఏదైతే విచారణ ముగిసింది, పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణను గత 4 నెలల నుంచి కూడా స్పీకర్ ఏదైతే తన పరిధిలోని ట్రిబ్యునల్ రూమ్లో ఏదైతే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజుతో ఆ విచారణ ఏదైతే ముగిసింది. చివరిగా ఉన్నటువంటి ఇద్దరికి సంబంధించి అటు కడియం సిఆర్ కావచ్చు, అలాగే దానం నాగేందర్కి సంబంధించినటువంటి విచారణలో కూడా స్పీకర్ గత 8 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఇచ్చినటువంటి తీర్పునే ఏదైతే కొనసాగించారు. వీరిద్దరు కూడా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే వారి నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అని చెప్పి కూడా ఏదైతే స్పీకర్ తన తీర్పులో వెల్లడించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పిటిషన్లు ఎవరైతే వేశారో ఆ పిటిషన్లని కూడా పార్టీ అనర్హత పిటిషన్లు కూడా ఏదైతే డిస్మిస్ చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్ పిక్చర్ మనం చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయించినటువంటి దానిపైన టోటల్గా 10 మంది పార్టీ ఫిరాయించారు. 10 మందికి సంబంధించి ఏదైతే విచారణ జరిగింది, విచారణ జరిగిన నేపథ్యంలో దఫల వారీగా విచారణ జరిగింది. మొదటగా దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి ఇద్దరు కూడా స్పీకర్ నోటీస్కి సమయం కావాలనుకుంటూ కూడా చాలా ప్రొలాంగ్ చేశారు. వారికి సంబంధించినటువంటి రిప్లై కూడా చాలా లేట్గా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించిన మొదటి వ్యక్తి దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి వీరిద్దరు విచారణ కూడా చివరికి జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజుతో పార్టీ విచారణకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏదైతే అయిపోయింది. సో రేపు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంపై ఏదైతే రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం ఉంది. సో ఈ నేపథ్యంలో స్పీకర్కి కూడా రేపటితో ఇది పార్టీ ఫిరాయించిన అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. గతం నుంచి కూడా చూస్తున్నాం మనం స్పీకర్పై పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేస్తూ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా కూడా మీరు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు అని చెప్పి కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఇంకా మీకు ఎంత సమయం కావాలి, ఎన్ని రోజులు కావాలి, వీరిపై అసలు విచారణ చేపడతారా లేదా, ఇలాంటి అనేక అంశాలు ఏదైతే సుప్రీంకోర్టు స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము రేపటి వరకు ఈ విచారణతో పూర్తి చేయాలి. విచారణ పూర్తి చేశారు, అన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు, సో అన్ని సాక్ష్యాలు సేకరించారు. సో దీనికి సంబంధించిన పూర్తి అంశాన్ని కూడా స్పీకర్ ఏదైతే సుప్రీంకోర్టుకు కూడా అందజేస్తారు. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కేవలం చెప్పింది స్పీకర్కి, మీరు అసలు స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేస్తారా లేదా, అసలు ఎందుకు చేయడం లేదు, ఎందుకు ఎంత సమయం కావాలి అనే ప్రశ్నలు చేసింది. సో దీనిపై ఏదో ఒక తీర్పు, ఏదో ఒక విచారణ చేయాలని చెప్పి చెప్పింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ తన అధికార పరిధిలో ఉన్నటువంటి పరిధిని పూర్తి స్థాయిలో కూడా వినియోగించి ఏదైతే తీర్పులు అయితే వెల్లడించేశారు. దీనిపై రాజకీయ పక్షంగా 2 వర్షన్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడుకుంటూ కూడా ఏదైతే స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ నేతల ఒత్తిళ్ల మేరకు నిర్ణయం ఇచ్చారు, అలాగే ప్రజాస్వామ్యంపై ఇదొక దాడి, ఇదొక కూని అనుకుంటూ కూడా ఏదైతే ప్రతిపక్ష నేతలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో ఖచ్చితంగా మేము దీనిపై పోరాటం చేస్తాం. ఆ పోరాటం ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా క్లీన్ చిట్ రావడం అంటే యాంటీ డిఫెక్షన్ చట్టం బలహీనపడిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపైన సంబంధించి కూడా ఏమనుకోవచ్చు? యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటారు. అందులో స్పీకర్ పరిధికి సంబంధించి కూడా ఏదైతే స్పీకర్ జ్యుడిషియరీ ఉంటుందో, స్పీకర్ జ్యుడిషియరీలో ట్రిబ్యునల్ కోర్టు ఉంటుంది. ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్పై విచారణ చేయొచ్చు, దాంట్లో ఏ రకంగా అనర్హత వేయొచ్చు, అనర్హత వేయడానికి కావాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అనర్హత వేయకుండా ఉండడానికి అక్కడ ఉన్నటువంటి పరిధి ఏంటి, ఇవన్నీ కూడా స్పీకర్ తన పరిధిలో పూర్తి స్థాయిలో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నారు. గత అడ్వకేట్లతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన తర్వాతనే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఏదైతే మనకైతే అసెంబ్లీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. సో పూర్తి స్థాయిగా స్టడీ చేసిన తర్వాత అక్కడ దానం నాగేందర్ కావచ్చు, ఇక్కడ కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరు కూడా పార్టీ కండువా ఎక్కడ కప్పుకోలేదు, ఇద్దరు కూడా అభివృద్ధి కోసమే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అలాగే వీరిద్దరికి సంబంధించినటువంటి ఒకే మెయిన్ ఇష్యూ అంటే జనరల్గా ఆ 8 మంది ఇష్యూలో కూడా ఇదే జరిగింది. వీరిద్దరు కూడా ఇదే కారణాన్ని అడ్వకేట్ల ద్వారా చూపెట్టారు. ఇంకా మా బీఆర్ఎస్ మా జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో జీతభత్యాలకు వెళ్ళి స్టిల్ బీఆర్ఎస్ ఎల్పీకే ఏదైతే కటింగ్ వెళ్తుంది, అలాగే మేము ఇంకా మాకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు, బీఆర్ఎస్ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ సభ్యత్వానికి మేము రాజీనామా చేయలేదు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ నేతలుగానే మమ్మల్ని పరిగణించబడుతుంది, ఆ కౌంట్ కూడా బీఆర్ఎస్ నేతలుగా పరిగణించబడుతుంది. సో మాపై అనర్హత ఎలా వేస్తారు అని చెప్పి వారికి సంబంధించిన అడ్వకేట్లు ఏదైతే వాదించడం కూడా జరిగింది. ఇక ఫోటోల విషయానికి వచ్చినట్లయితే కడియం శ్రీహరి లాంటి వారు మాట్లాడుతూ కూడా అవి ఏ చేశారని కూడా మాట్లాడారు. అదే 10 సందర్భాల్లో మేము అభివృద్ధి కోసం సీఎంని కలిసాం, రాష్ట్రానికి సీఎం ఒక్కరే ఉంటారు, సో సీఎంని నియోజకవర్గ అభివృద్ధి కోసం కలవడంలో తప్పే ఉందనుకుంటూ కూడా వారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే
స్పీకర్ ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని యాంటీ డిఫెక్షన్ లాను కూడా పరిగణలోకి తీసుకొని ఏ మేరకు అనర్థం వేయొచ్చు, ఏ మేరకు అనర్థం వేయకూడదు, సో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతే ఒక నిర్ణయం రైట్ అజిన్ చివరిగా మరి వీళ్ళేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. ఓకే, మరి దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు పార్టీ ఫిరాయించారని వాళ్ళ ఆరోపణ. ఈ రెండింటి మధ్యలో కూడా దీనికి సంబంధించి కూడా ప్రజలకు ఏ విధంగా కూడా వీరు డైవర్షన్ పాలిటిక్స్ చూపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు మనం గతంలో కూడా చూసాం, ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అలాగే టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి గెలిచినటువంటి వారికి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అప్పుడు విలీనం అనేటువంటి ఒక పేరుని వాడడం జరిగింది. 1/3 పార్టీలో ఉన్నటువంటి స్ట్రెంత్కి 1/3 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వెళ్ళిపోయాము విలీనం అని చెప్పి వారు మాట్లాడడం కూడా జరిగింది. సో అదే పద్ధతి కొనసాగిస్తుంది. సో పేరు మారవచ్చు కానీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా ఇవన్నీ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వారి తీర్పు ఎలా ఉంటుందో గతంలో చూసాం. పార్టీ ఫిరాయించినటువంటి వారిపై జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుని మనం చాలా స్పష్టంగా చూసాం. సో రానున్న రోజుల్లో కూడా ప్రజలే దీనికి తీర్పిస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాట్లాడుతున్నారు. ఒకవేళ పార్టీ ఫిరాయించిన నేతలు మాత్రం మేము ఖచ్చితంగా ఎప్పుడు పోటీ చేయడానికి సిద్ధం, గెలవడానికి సిద్ధం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాల పేరు మీద మేము గెలుస్తామని చెప్పి ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం మేము రేపు జరగబెట్టి శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ కండువాలు వారికి గుంజి మరీ కడతాం, వారి మెడలో వేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో వారు ఏ కండువా కప్పుకుంటారు, ఏ పార్టీలో ఉంటారనేది వారి వ్యక్తిగతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి. స్పీకర్ తన పరిధిలోనే నిర్ణయం తీసుకున్నారు. సో స్పీకర్కు ఉన్నటువంటి హక్కుల మేరకే నిర్ణయం తీసుకున్నారు. సో వారు పార్టీలు ఫిరాయింపులు చేస్తేనేమో అభివృద్ధి కోసం, మేము ఫిరాయింపులు చేస్తేనేమో అంటే ఇప్పుడు పార్టీ అభివృద్ధి చూసి వస్తున్న వారిని చూస్తే మాత్రం వారు చట్టబద్ధంగా విరుద్ధంగా వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇది ఏమున్నా ప్రజలే గమనిస్తారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో ఒక బలమైన తీర్పుని ఇస్తారని చెప్పి కూడా అటు విమర్శలు చేసుకుంటూనే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల వైపుకే ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి చివరికి మాట చెప్తున్నారు. సాయిరాం. రైట్ అజీం.